మనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటే చాలా విధాలుగా ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రయాణం గానీ, గురువుల సాంగత్యం గానీ, వెళ్తానే తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు చాలామందండి. ఈ పరంపర ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వందల, వేల సంవత్సరాలు తీసుకొనొచ్చేటువంటి పరంపర ఒక్క రోజులో అర్థం కాదు ఎవరికీ. ఎందుకంటే ఎంతోమంది గురువుల దగ్గర చూడండి చాలామంది శిష్యులు వెళ్తా వస్తా ఉంటారు. వాళ్ళకి అర్థమైతుందా? అర్థం కాలేదా? అనేటి విషయం గాదు. వాళ్ళు తొందరగా స్వామి నుండి గురువుల నుండి విడిపోతా ఉంటారు. కారణం ఏమంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వెళ్తానే మ్యాజిక్ జరిగిన మారి జరగాలి. ఏదో పోతా ఉండంగానే అక్కడేదో ఒకటి జరగాలి. జరగకపోతే నమ్మరు. ఎవరిని గురువుని నమ్మరు. ఆ విషయాన్ని నమ్మరు. నీలో ఉండే విషయ వాసనలన్నీ తొలగిన తర్వాత నీకు జ్ఞానం కలగడమో ఏదో ఒకటి జరుగుతుంది. జరిగేంత వరకు మనిషి ఓపిక పట్టడు. తెలుసు